శ్రీమాత్రే నమః. స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఒక డిజేబుల్డ్ పర్సన్ ని పైలట్ గా నియమించుకోగలుగుతామా, ఒక డిజేబుల్డ్ సర్జన్ మీద మనం ఎంతవరకు నమ్మకాన్ని పెట్టుకోగలుగుతాము, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, వీళ్ళకి ఇందులో కోటా అవసరమా అంటూ ఆవిడ ట్వీట్ చేశారు. అది చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. అదేంటి ఇలా మాట్లాడారు, ఆవిడ ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఆవిడ అలా మాట్లాడడం సబబేనా, ఆ స్థాయికి అలా మాట్లాడచ్చా? అయినా సరే గవర్నమెంట్ మొన్న ఐపీఎస్ కి కూడా ఈ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ని ఐపీఎస్ కి కూడా రాసుకోమని చెప్పి గవర్నమెంటే చెప్పింది. అంటే గవర్నమెంటే అలా చెప్పింది అంటే వాళ్ళకి ఎంత విలువ ఇచ్చింది. అలాంటిది మనం ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలా వ్యతిరేకంగా ఆవిడ ఎలా మాట్లాడతారు? అలా మాట్లాడటం వల్ల ఈ కేటగిరీకి చెందిన వాళ్ళందరూ, ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ ఎంత బాధపడతారు. వాళ్ళలో ఆత్మన్యూనత భావం అనేది వచ్చేదా? తను ఒక స్థాయిలో ఉండి ఒక స్థితిలో ఉండి వీళ్ళందరినీ డిజేబుల్డ్ పర్సన్స్ అనడం అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు సమంజసం? నిజంగా ఆవిడ అలాంటి వాళ్ళతో కొన్ని రోజులైనా సరే జర్నీ చేసి ఉండుంటే వాళ్ళలో ఎంత సామర్థ్యం ఉంటుంది అనేది తెలుస్తుంది. నేను 2 సంవత్సరాలు నా స్నేహితురాలతో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళలో ఎంత ఆత్మస్థైర్యం ఉంటుందో తెలుసా. నా స్నేహితురాలకి పోలియో వచ్చి 2 కాళ్ళు లేకపోయినా సరే ఆ అమ్మాయి చేతులతోటే మిషన్ కుట్టి తన జీవనాన్ని తను గడుపుకుంటుంది. వాళ్ళలో ఎంత గొప్ప ఆత్మస్థైర్యం ఉంటుందో తెలుసా. ఎవరైనా సరే వాళ్ళ మీద జాలి చూపిస్తే వాళ్ళు సహించలేరు. నేను కూడా ఎప్పుడు తనని ఒక డిఫరెంట్లీ ఏబుల్ గా నేను ఎప్పుడూ చూడలేదు. నాకంటే కూడా ఎక్కువ నైపుణ్యాలు భగవంతుడు అమ్మాయికి ఇచ్చాడే అని ప్రతి క్షణం నేను ఆశ్చర్యపోయేదాన్ని. మనం సామాజిక మాధ్యమంలో కూడా బాలలత గారిని చూసినట్లయితే ఆవిడ డిఫరెంట్లీ ఏబుల్, కానీ ఆవిడని చూసినప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఆ థాట్ వస్తుందా చూడండి, ఎప్పుడు ఆ థాట్ రాదు. చక్కటి రూపం, చక్కగా మాట్లాడతారు. కొన్ని వందల మంది ఐఏఎస్ అధికారులని తయారు చేశారు. ఆవిడ చూసినప్పుడు ఎవ్వరికి అలాంటి భావనే రాదు కదా. అసలు బాలలత గారి జీవితం మనం తెలుసుకుంటే నిజంగా ఇన్ని కష్టాలు పడ్డారా అని అనిపిస్తుంది. చిన్నప్పుడు అందరిలాగే నడిచేవారు, కానీ పోలియో డ్రాప్స్ వికటించడం వల్ల ఏమైంది అంటే ఆవిడకి పోలియో వచ్చింది. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలు అందరికీ చూపించారు, డాక్టర్స్ అందరికీ చూపించారు, కానీ రావు అని చెప్పి తెలిసిపోయింది. ఆవిడకి కొన్ని సందర్భాల్లో చాలా అవమానాలు ఎదురయ్యాయి. చదువులో కూడా నేను అంతగా చదివేదాన్ని కాదు అని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఇంగ్లీష్ రాదు, నేను సరిగ్గా కూడా చదువుకోలేకపోయాను, కానీ నేను ఇలా వచ్చాను అంటే కొన్ని అవమానాలు ఫేస్ చేశాను. దానివల్ల నాకు అనిపించింది నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను ఒకటి సాధించాలనే తపన నాలో మొదలైంది అని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తుంటే నాకు కళ్ళలోంచి నీళ్లు వచ్చాయన్నమాట. ఆ అవమానాల్ని ఫేస్ చేశారు కదా, ఆ అవమానాలతో ఆవిడ కృంగిపోలేదు. నేను ఎందుకు అందరిలాగా లేను, నేను కూడా అందరికంట గొప్పగా జీవించాలి అని అనుకున్నారు. ఆ తపనతోటే 399 ర్యాంక్ సివిల్స్ లో సంపాదించుకున్నారు. 399 ర్యాంకును సంపాదించుకున్నా సరే గవర్నమెంట్ లో ఈవిడ్ని అపాయింట్ చేయాలంటే కొంతకాలం పట్టింది, 1 సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరం గ్యాప్ ఈవిడ జీవితాన్ని మార్చింది అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఆవిడికి ఉన్న ఏదైతే అడ్డంకి ఉందో అది చూసి అందరూ దూరంగా వెళ్లిపోయేవారనమాట. అంటే ఈవిడ ర్యాంకు సాధించక ముందు వరకు అసలు ఈవిడతో మాట్లాడాలి అన్నా, ఈవిడతో గడపాలి అన్నా అందరూ దూరంగా వెళ్లిపోయారు. ఎప్పుడైతే ర్యాంకు సంపాదించుకున్నారో ఒక్కసారి ప్రపంచానికి ఈవిడ యొక్క గొప్పతనం తెలిసిందో, ఎవరైతే తృణీకరించారో వాళ్ళందరూ ఈవిడ దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకోవటం, ఆవిడతో మాట్లాడాలని చూడడం, ఇవన్నీ చేసేవారు. ఆ తర్వాత ఏం చేశారు అంటే ఈవిడే కొంతమంది తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కొంత అద్భుతాలనే చేశారని చెప్పొచ్చు. సింగిల్ డిజిట్ లో ర్యాంకుల్ని సంపాదించేటట్లుగా వాళ్ళని ట్రైన్ చేశారు. అలా ట్రైన్ చేసినప్పుడు ఆవిడకి అనిపించిందట, అరే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయితే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినందుకు కొన్ని మంచి పనులు చేయొచ్చు. కానీ అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట ఆవిడకి చాలా స్ఫూర్తినిచ్చిందట. అబ్దుల్ కలాం గారు ఒక 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు సమర్థవంతమైన వాళ్ళు భారతదేశంలో ఉంటే భారతదేశం అద్భుతంగా తయారైపోతుంది అని అన్న మాట ఈవిడలో మార్పుని తీసుకొచ్చి నేను నా వంతుగా ఎందుకు కృషి చేయకూడదని చెప్పి ఆవిడకి వచ్చిన ర్యాంకును కూడా వదిలేసుకుని అందులో జాయిన్ అవ్వకుండా ఉన్నత అధికారులను తీర్చిదిద్దాలని చెప్పి ఒక తపనతో, ఒక ధ్యేయంతో నిష్కల్మషంగా ఎంత అద్భుతంగా ఆవిడ చేస్తున్నారో తెలుసా. ఈ రోజు బాలలత గారికి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు గానీ అవి ఉండవు, అంతా మౌత్ క్యాన్వాసింగ్ ద్వారానే ఆవిడ ఎన్నో అద్భుతాలను చేశారు. ఎన్నో వందల మంది ఆవిడ దగ్గర ట్రైన్ అవుతున్నారు, ఎంతో అద్భుతమైన అధికారులుగా తీర్చిదిద్దబడుతున్నారు.
అన్ని అద్భుతాలు సాధించగలిగారు అంటే మరి ఆవిడ డిఫరెంట్లీ ఏబులే, కానీ మనకి ఆవిడ చూసినప్పుడు అది గుర్తుకొస్తుందా? గుర్తుకు రాదు. ఆవిడ సాధించారు, అది ఒక్కటి మాత్రమే గుర్తుకొస్తుంది. దయచేసి ఈ స్మిత సబర్వాల్ గారు ఇలా కొంచెం తక్కువగా మాట్లాడకండి. ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే అన్నీ ఇచ్చిన భగవంతుడు మనకి మనస్సు అనేది ఇవ్వలేదు. మనస్సు అనేది ఇవ్వలేదు కాబట్టే ఇంకొకళ్ళని చూసి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అని అంటున్నాం. మనకి మనస్సు ఇవ్వలేదంటే మనం కూడా వైకల్యం ఉన్నవాళ్ళమే, మనోవైకల్యం ఉన్నవాళ్ళం. మనోవైకల్యం ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళని డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అని అనడానికి సరిపోతామా? ఒక్కసారి మనకి ఎదురుగుండా కనపడుతున్న ఆ బాలలత గారి జీవితమే చూస్తే చేతులెత్తి నమస్కారం చెయ్యాలని అనిపిస్తుంది. అంత అద్భుతమైన మనిషి ఆ బాలలత గారు. ఇంకా ఈవిడ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ గురించి మాట్లాడారు కదా. సుధాచంద్రన్ జీవితం చూడండి, రోడ్ యాక్సిడెంట్ లో ఆవిడకి కాళ్ళు పోయాయి. అయినా సరే నృత్యం చేసే పంతంతో నేను కూడా నృత్యం చెయ్యాలి అని చెప్పి ఆవిడ తపనతో కొన్ని వందల సార్లు కింద పడిపోయినా సరే నేను లేచి నుంచుంటాను అని చెప్పి నృత్యం చేసి ఈరోజు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే గిరీష్ శర్మ, ఆయనకి ట్రైన్ యాక్సిడెంట్ లో కాలుపోతుంది. కాలుపోతే బ్యాడ్మింటన్ లో ఛాంపియన్షిప్ సంపాదించుకుంటారు. బ్యాడ్మింటన్ ఆడాలంటే కాలు ఉండాలి కదా, కాలు లేకపోయినా సరే బ్యాడ్మింటన్ ఆడారు. అరుణిమా సిన్హా, ఆవిడ ట్రైన్ యాక్సిడెంట్ లో ఆవిడ తోసేస్తారు, ట్రైన్ లో నుంచి కాళ్ళు పోతాయి. ఆవిడ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించలేదా? 2 కాళ్ళు ఉన్న ఎంతమంది ఎవరెస్ట్ ని అధిరోహించారు చెప్పండి. ఆ నోటికి వచ్చినట్లు ఈ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ని మీరు డిజేబుల్డ్ అని చెప్పి తీర్మానించేశారే. ఉన్నత స్థాయిలో ఉన్న మీరు అలా మాట్లాడడం మీకు సబబు కాదు. దయచేసి మీ మాటలని ఉపసంహరించుకోండి. ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఇంకొక నలుగురికి ఆదర్శంగా ఉండాలి తప్ప కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకండి. మనం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, జీవితంలో మనకి కష్టాలు గాని బాధలు గాని ఇంకా నా వల్ల కాదు అనే స్థితి వస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు గనక చదివినట్లయితే మనం కూడా సాధించగలమనే ఆత్మస్థైర్యం మనకి వస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.